నేటి రాజకీయాలు టిష్యూ పేపర్ మాదిరిగా మారిపోయాయి. విలువలకు ఇచ్చే ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఎవరు ఏ పార్టీలో ఉంటారో చెప్పడం కష్టంగా మారిపోయింది. ప్రభుత్వాలు మారినా వెంటనే నేతల భాగోతం ఇట్టే బయటపడుతోంది. స్వార్థంతో తమకు తాము చెక్ పెట్టుకుంటున్నారు. అధికారమే పరమావధిగా పాలిటిక్స్ కు పాకులాడుతున్నారు. ఇక దేశ రాజకీయాలు ఏలాలని భావించి బొక్కబోర్లా పడ్డ కేసీఆర్ పార్టీలో ఒక్కరొక్కరు జారుకుంటూ పారాచూట్ రాజకీయాలకు తెరలేపిన నేతలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు విభిన్న తీర్పిచ్చారు. ప్రత్యేక రాష్ట్రంలో ఇక తిరుగులేదనుకున్న బీఆర్ఎస్ కు ఓటర్లు జలకిచ్చారు. అధికారం కాంగ్రెస్ చేతికిచ్చారు. సంక్షేమం అభివృద్ధి మంత్రంతో సీఎం పదవిని చేపట్టిన రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ప్రధానంగా 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో గులాబీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఒక్కరొక్కరు పార్టీ నుంచి జారుకుంటున్నారు. బీజేపీ కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నేతలు గులాబీ అధినేత కేసీఆర్ కు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. వార్డు మెంబర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఎంపీల వరకు కారు పార్టీకి బాయ్ బాయ్ చెప్తున్నారు. ఇప్పటికే ఓటు బ్యాంకును పదిలం చేసుకున్న బీజేపీ స్పీడ్ పెంచింది. ఆ పార్టీ రెండో జాబితాలో ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకే టిక్కెట్లు ఖరారు చేశారు. ఇక మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంతో కమలనాథులు పావులు కదుపుతున్నారు. బీఆర్ఎస్ నుంచి పార్టీలో చెల్లిన 4 నేతలకు బీజేపీ టికెట్లు ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చిన మాజీ ఎంపీ గొడెం నగేష్ ఛాన్స్ కొట్టేశారు. కండువా కప్పుకున్న 3 రోజుల్లోనే ఆయన్ను టికెట్ వరించింది. ఆదిలాబాద్ ఎంపీ బరిలో దిగేందుకు రెడీ అయ్యారు. లోక్సభ సెగ్మెంట్ పరిధిలో కమలం పార్టీకి 4 ఎమ్మెల్యేలు ఉండడంతో గెలుపుపై అనుకూలంగా మారుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు. గోండు వర్గానికి చెందిన నగేష్ ను పార్టీలోకి చేర్చుకోవడంతో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్లు కినుకు వహించారు. వారు ఉంటారా, ఇంకో పార్టీలో తీర్థం పుచ్చుకుంటారా అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మనం చూసుకుంటే తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు గట్టి దెబ్బే తగులుతోంది. ఏకంగా ఎమ్మెల్యేలు ఎంపీలే గేటు దూకేస్తున్నట్లు తెలుస్తుంది. బీజేపీ కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఇప్పటికే కొంతమంది కండువాలు కప్పుకోగా మరికొందరు రెడీ అవుతున్నాడని ఏమనుకోవాలి? ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి అంతంతగానే మారింది. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ కంచుకోట లాంటి ఆదిలాబాద్ జిల్లా బీటాలు వాడుతున్నది. ఓడిపోయిన తాజా మాజీ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో 7, అసెంబ్లీ సెగ్మెంట్ లో గాను 2 సెగ్మెంట్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఇక ఓడిపోయిన తాజా మాజీలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే సిరిపూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ లో చేరారు. అదే బాటలో మాజీ మంత్రి ఐక్యరెడ్డి కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవడానికి ఢిల్లీ పెద్దలతో మంతనాలు చేస్తున్నారు. ముదోల్ తాజా మాజీ ఎమ్మెల్యే కూడా బిట్టర్ రెడ్డి కాంగ్రెస్ జాయిన్ కావడం కోసము దారులు వెతుకుతున్నారు. ఇక మాజీ ఎంపీ గోడం నాయక్ ఆల్రెడీ బీజేపీలో జాయిన్ అయి బీజేపీ నుంచి టికెట్ తీసుకొని ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీగా ఉన్నాడు. ఇక ఆదిలాబాద్ స్థానానికి విముఖ పోటీ అనుకునే కాస్త విముఖ పోటీగా అయింది. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అనుకోవడం కాస్త ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మాత్రమే పోటీలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్ళిపోకుండా ఆపడానికి కోసం ఇక్కడ ఎవరు నాయకులు కూడా పెద్ద నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ప్రయత్నం చేయలేకపోవడంతో అంతా బీఆర్ఎస్ ఆదిలాబాద్ నియోజకవర్గం అంతా ఖాళీ అయిపోతుంది. ఈ ఎంపీ స్థానానికి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ స్థానం బీజేపీ స్థానం కాబట్టి దీన్ని ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళు కైవసం చేసుకోవాలని చెప్పేసి తాజా మాజీ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ ఆకర్ష్ పథకం కింద అందరినీ తీసేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ ప్రస్తుత పరిస్థితి మాత్రం బీఆర్ఎస్ కాలేదని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ సెగ్మెంట్ బీఆర్ఎస్ నేత ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం కేసీఆర్ కు బాయ్ బాయ్ చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటనలో కమలంలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ పెద్దల సమక్షంలో తీర్థం కూడా పుచ్చుకోనున్నారు. మహబూబాబాద్ బరిలో దిగేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన సైద్ రెడ్డి కమలం పార్టీలో చేరిపోయారు. నల్గొండ ఎంపీగా పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. నాగర్ కర్నూలు, జహీరాబాద్ లో కూడా కేసీఆర్ కు ఎదురు దెబ్బ తగిలితే ఎంపీలు పోతుగంటి రాములు, బీబీ పాటిల్ బీజేపీలోకి చేరిపోయారు. వారికి టిక్కెట్లు కూడా కన్ఫర్మ్ అయ్యాయి. ఎంపీ రాములు స్థానంలో కుమారుడు భరత్ కు అవకాశం కల్పించారు నల్గొండ రిపోర్టర్ వెంకట్.
రైట్, ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకటికి చూసుకుంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంక్ పెరిగిందనేది వాస్తవం. ఆ దిశగానే దూసుకెళ్లాలనేది ఆ పార్టీ ప్లాన్ అనుకోవచ్చు. ఇక బలమైన నేతలపైన ఇటు కాంగ్రెస్ అటు కమలం పార్టీలు దృష్టి పెట్టడంతోనే కేసీఆర్ అండ్ టీమ్ కు డ్యామేజ్ జరుగుతుందని అనుకోవచ్చా? అవే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఏదైతే కేసీఆర్ టీం ఉందో ఆ పార్టీకి దానికి సంబంధించి మాత్రం డ్యామేజ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుత పరిణామాలు కవిత అరెస్టు, అదేవిధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాటు బీఆర్ఎస్ లో ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా అటు రెండు నేషనల్ పార్టీస్ అయినా కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే కానంపూడి సైదిరెడ్డి ఆల్రెడీ బీఆర్ఎస్ రాజీనామా చేసేసి బీజేపీలోకి చేరారు. ఆయనకు ఆల్రెడీ ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది నల్గొండ లోక్సభ స్థానం నుంచి. ఇక పైలశేఖర రెడ్డికి సంబంధించి భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర రెడ్డి కాంగ్రెస్ లోకి రావడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నాడు. అదేవిధంగా శాసన మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కూడా ఆయన కొంత ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే గుత్తా అమిత్ తో పాటు నగరకల్ మాజీ ఎమ్మెల్యే తిరుమతి లింగయ్య అదేవిధంగా కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్లు కూడా కాంగ్రెస్ కి దొప్పించుకోవడానికి సిద్ధమవుతున్నారు. అంటే రెండు నేషనల్ పార్టీకి సంబంధించి ఏదో ఒక నేషనల్ పార్టీలో ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వరకు మాత్రం చాలా కీలకమైన నేతలు చూస్తున్న పరిస్థితి మాత్రం నెలకొని ఉన్నది. దీనికంతటి గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకునే ఏదైతే ప్రాసెస్ మొదలు పెట్టాడో కేసీఆర్, అదే దానికి సంబంధించి మాత్రం ఇప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ పాత కాంగ్రెస్ పార్టీకి వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే విధంగా కూడా కనిపిస్తా ఉన్నది. ఒకవేళ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు బీజేపీ పార్టీలోకి మరొక వైపు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్టు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాత్రం మొత్తం ఖాళీ అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ అండ్ టీం కు మాత్రం కొంత చెంపపెట్టులాగానే అనిపిస్తోంది. వాళ్ళ ఏదైతే గతంలో ఫార్ములా మెయింటైన్ చేశారో కేసీఆర్ ఆయనకు సరిపడా గతంలో మన 2018 ఎన్నికల్లో ఆయనకు సరిపడా అధికారం సరిపడా ఎమ్మెల్యేలను గెలిపించినప్పటికీ కూడా ఈ నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ లో ఉన్న చాలా మంది 12 మంది ఎమ్మెల్యేలను గుంజుకోవడం అదేవిధంగా వివిధ పార్టీల నుంచి కీలక వ్యక్తులను గుంజుకోవడం అనేది ఆయన చేయడం జరిగింది. ఇప్పుడు అదే ఫార్ములాని కాంగ్రెస్ పార్టీ అదే ఫార్ములాకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా ఇతర కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో అదే ఫార్ములాని మెయింటైన్ చేస్తూ వాళ్ళు కూడా అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ లోకి అదేవిధంగా కేంద్రంలో అధికారంలో పార్టీలు ఉన్న బీజేపీలోకి వచ్చిన నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం సాధ్యం అనే మాట మాత్రం రాజకీయాలుగా బాగా చర్చకు వస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ లో ఉన్న కీలక నేతలందరూ కూడా వివిధ పార్టీలకు వెళ్లే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ రాజకీయాల్లో చాలా మార్పులే చోటు చేసుకుంటున్నాయి. ఇక ప్రత్యర్థుల పార్టీలోకి ప్రధాన పార్టీలో ఉన్న అభ్యర్థులు కూడా అటు జంప్ చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా మెదక్ రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, మనం చూసుకుంటే ఇక 10 ఏళ్లలో కేసీఆర్ అండ్ టీం వచ్చిన ఆరోపణలే నేతల జంపు కీలకమని భావించాలి. ఇక వాళ్ళ రాజకీయ ఎదుగుదలను ఆశించి పార్టీ మారుతున్నారనే ప్రచారం సాగుతుండడంపై ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? మెదక్ జిల్లాకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆ రాజకీయం అంతా మరింత రాజకీయం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ వ్యవహారము తర్వాత కుటుంబ పెత్తనం ఉండడం కారణంగా కొంతమంది నాయకులకు ఇమ్ముడు లేదు. అయితే దానికి సంబంధించి ఇప్పటికే రెడ్డి వర్గం కూడా ఈ ఒక వర్గానికి దూరం కావచ్చు తర్వాత ఒక వర్గం కింద పనిచేయాలనే భావనతో ఇప్పటికే ఆ వ్యవహారం అంతా కూడా కాంగ్రెస్ వైపు మళ్ళడం కాంగ్రెస్ వాళ్ళు ఈ అధికారాన్ని చేపట్టుకోవడము ఇదంతా జరిగిన నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది నాయకులు పార్టీని వీడి మరొక పార్టీకి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు రాజకీయం చేయడానికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. కానీ అందులో వాళ్ళ ఆధిపత్యాన్ని ఇమిడలేక ఎట్టి పరిస్థితుల్లో అందులో ఉండే ప్రసక్తి అయితే లేదు. ప్రస్తుతానికైతే వివిధ పార్టీల బీజేపీ కావచ్చు తర్వాత కాంగ్రెస్ కావచ్చు అటువంటి పార్టీల వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కొంతమంది బినామీలుగా ఉన్నటువంటి నాయకులు మాత్రం ఇప్పటికే ఎక్కువ మంది అటు
కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వైపు, అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వైపు మాత్రమే చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ వాళ్ళ సొంత స్వలాభం కోసము, వాళ్ళు రక్షించుకోవడం కోసము పార్టీలు మారుతున్న కొంతమంది నాయకులు అయితే, మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ పెత్తనం కారణంగా అణచివేతకు గురయ్యి, అవమానాలకు గురయ్యి, తర్వాత ఆత్మాభిమానం చంపుకోలేక ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చి ఇప్పుడు వివిధ పార్టీలు పోయే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఆ కోణంలో రాజకీయం అంతా కూడా ఇప్పుడు జంపు జాయిన్ల కారణంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇప్పటికే చాలా మంది నాయకులు పోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికీ మెదక్ ఎంపీ సీటు స్థానానికి అయితే ఎవరు కూడా నాయకులంతా కూడా ముందుకు రాని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో నెలకొంది. ఒకప్పుడు సిట్టింగ్ స్థానం మెదక్ ఎంపీ బంగారు బాతుకూడు లాంటి స్థానము, అటువంటి స్థానంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఏ ఒక్క నాయకుడు కూడా ముందుకు రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికీ దాని కారణంగానే ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ మెదక్ స్థానాన్ని కానీ, అటు జైరాబాద్ స్థానాన్ని కూడా ప్రకటించకపోవడం దీనిలో భాగమే. అయితే రాజకీయ నాయకులంతా కూడా ఇప్పుడు ఏదైతే పార్టీ అధికారంలో ఉంటుందో, లేకపోతే ఎక్కడైతే ఆత్మాభిమానం ఉంటుందో అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. సాగర్, రైట్, థ్యాంక్ యూ రాజ్. ఎన్నికల డేట్ ఫిక్స్ కావడంతో నచ్చిన పార్టీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు పారాచూట్ నేతలు సై అంటున్నారు. ఎన్నికల ప్రకటనకు ముందుగా బీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావు బీజేపీలో చేరిపోయారు. అయితే ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది ఇంకా క్లారిటీ లేదు. ఇక మహబూబ్ నగర్ మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డి గేటు దూకేశారు, కాంగ్రెస్ పక్షాన చేరిపోయారు. ఇక మండల స్థాయి బీఆర్ఎస్ నేతకు సైతం అదృష్టం పట్టింది. ఇక పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ కు అవకాశం దక్కింది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం రిపోర్టర్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, మనం చూసుకుంటే ఇక అధికారం అనేది లేకపోతే నేతలకు నిద్ర పట్టదా అంటే అవుననే సమాధానం జంపు నేతల తీరుతో తెలుస్తుంది. ఇక అసెంబ్లీ ఎన్నికలతో బోర్లా పడ్డ బీఆర్ఎస్ పై అంత వ్యతిరేకత రావడానికి కారణాలు ఏమిటి? ఎస్ రావ్య, ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఏదైతే అధికార పార్టీకి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ క్లీన్ చిప్ చేయడంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా పక్కదారి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలుగా వ్యవహరించిన వారంతా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళడానికి అయితే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి టికెట్ రాకపోవడంతో కొత్తగూడెం నుంచి అయితే జలగం వెంకట్రావు ఇటు బీజేపీలో జాయిన్ అయ్యేందుకైతే ప్రత్యేకంగా ఇప్పటికే సమాలోచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు బీజేపీ పార్టీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా అతన్ని పార్టీలోకి రప్పించుకొని ఇక్కడ తమ ప్రస్థానాన్ని కొనసాగించాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇటు ఏపీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ తో పాటు అదేవిధంగా ఇటు కిషన్ రెడ్డితో కూడా ప్రత్యేకంగా సమావేశమై ఇటు జలగం వెంకట్రావుని పార్టీలకు మళ్లించుకునేందుకైతే ప్రత్యేకంగా కార్యాచరణ కూడా చేపట్టారు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం పార్లమెంట్ కి సంబంధించినటువంటి స్థానం నుంచి తనకు టికెట్ ఇస్తానని చెప్పేసి ఇటు బీజేపీ కూడా ప్రత్యేకంగా అటు బీఆర్ఎస్ నేతలకు ఏదైతే అసంతృప్తి నేతలకు గాలం వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం సంబంధించి ఖమ్మం జిల్లాలో అదేవిధంగా తెల్లం వెంకట్రావు అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకే ఎమ్మెల్యేగా గెలిచారు. అతను కూడా ఇప్పటికే కాంగ్రెస్ వైపు వెళ్ళడానికైతే ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికీ అటు రేవంత్ రెడ్డి అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ప్రత్యేకంగా చేరడానికైతే ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లా మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ప్రత్యేకంగా ఇప్పటికే చైర్మన్ గా ఉన్నటువంటి పునుగోళ్ల నీరజ కూడా ప్రత్యేకంగా ఇప్పటికే మంతనాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పొంగులేటికి సంబంధించినటువంటి వారు కావచ్చు, అదేవిధంగా తుమ్మల నాశనకు సంబంధించిన వారంతా కూడా ప్రత్యేకంగా ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఇటు పార్టీ వైపు మళ్లించుకోవడానికి అయితే ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇప్పటికే నిన్న రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలోనే ఇప్పటికే కాంగ్రెస్ గేట్లు తెరుచుకున్నాయి అని చెప్తున్న నేపథ్యంలోనే ఈ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలు కావచ్చు, అదేవిధంగా అక్కడ సముచిత స్థానం లేదని భావిస్తున్న నేతలందరూ కూడా వివిధ పార్టీలు ఇటు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, అటు బీజేపీ పార్టీలో చేరేందుకైతే తమ ప్రయత్నాలు అయితే సాగిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి కార్పొరేట్లు, అదేవిధంగా కొత్తగూడెంకి సంబంధించినటువంటి కొత్తగూడెం మున్సిపల్ సంబంధించినటువంటి చైర్పర్సన్ గా ఉన్నటువంటి వారు కూడా ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలకు చేరేందుకైతే ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. ఇక మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి మదిరాకు సంబంధించినటువంటి మొండితో ఏదైతే లత కూడా ప్రత్యేకంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి
కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకైతే తమ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, అదేవిధంగా కార్పొరేటర్లు, అదేవిధంగా సర్పంచులు, ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కూడా అధికారం తమకు లేదు అనే భావంతో ఉన్న నేపథ్యంలో వారంతా కూడా అధికార పార్టీ వైపు అయితే మళ్ళీ ఎందుకైతే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలుగా భావించినటువంటి ఏదైతే పట్టి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా తుమ్మల నాయకులు, ఈ ముగ్గురు నేతలు కూడా మంత్రులుగా ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ప్రత్యేకంగా ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా వివిధ రాజకీయ పార్టీలో ఉన్న వారందరినీ కూడా తమ వైపు మళ్లించుకునేందుకైతే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా తెరిచామని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో ఇటు ఆశతో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు, బీఆర్ఎస్ నేతలు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వారు అక్కడ తమ మనుగడ కోల్పోతామనే నేపథ్యంలోనే ఇటు పార్టీ వైపు, అధికార పార్టీ వైపు మళ్లేందుకైతే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఇప్పటికీ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏదైతే తమకు సంబంధించినటువంటి పథకాల్లో కావచ్చు, అదేవిధంగా వివిధ ఆరోపణలు, అదేవిధంగా భూ కబ్జాల నేపథ్యంలోనే అటు బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయ్యే పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పటికే మాజీ మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ సంబంధించినటువంటి ప్రధాన అనుచరులంతా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకైతే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం లేకపోతే మాత్రం ఖచ్చితంగా బీజేపీ పార్టీలోకి వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పటికే మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కూడా ప్రత్యేకంగా ఇప్పటికే అటు బీజేపీ పార్టీ వైపు తను వెళ్లాలని చెప్పేసి భావిస్తున్నట్టు తన అనుచరుల వద్ద చెప్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే అతను కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా కొంత వెనకడుగు వేస్తున్నట్లయితే మనకు సమాచారం అవుతుంది. ఆ నేపథ్యంలోనే అటు బీజేపీ నేతలతో కూడా ప్రత్యేకంగా వెళ్ళినట్లయితే మనకు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే అతను పార్టీ మారే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలమైన నేతగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రధాన అనుచరులు, అదేవిధంగా వివిధ పార్టీలో ఉన్న నేతలంతా కూడా పొంగులేటి వైపు వెళ్ళడానికి కొనసాగుతున్నారు. రాష్ట్రంలో కూడా కీలక పదవులు, ఏదైతే కీలక మంత్రి పదవులు కూడా ఈ ఖమ్మం జిల్లాకు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరిని కూడా ప్రత్యేకంగా ఆమెకి రాజ్యసభ సీట్ని కేటాయించడం, అటు ఎంపీగా పంపించడం, ఇప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానంగా ఎంపీ సీటు ఎవరికి వస్తుందని చెప్పేసి కూడా కొంత ఆసక్తి రేపుతున్న నేపథ్యంలోనే సీనియర్లుగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు విహెచ్ కావచ్చు, అదేవిధంగా జట్టి అనిల్ కుసుమ కుమార్, ఇటువంటి వాళ్ళు, అదేవిధంగా తుమ్మల అనుచరులు కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో వారందరినీ కూడా సముచిత స్థానాన్ని కల్పిస్తూ వారందరినీ కూడా సమన్వయం చేస్తూ ఇప్పటికే టికెట్లు కూడా ఇచ్చే ప్రయత్నం కొనసాగుతుంది. ఆ నేపథ్యంలో ఇటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మనుగడ కొనసాగదు. ఇక మా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 2014లో, అదేవిధంగా 2018, అదేవిధంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానం గెలవడంతో అయితే అటు బీఆర్ఎస్ నేతల్లో కొంత గందరగోళ పరిస్థితులు అయితే కొనసాగుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే వారంతా అంతర్మదనంలో పడ్డారు. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా అటు కాంగ్రెస్ వైపు కానీ, అదేవిధంగా బీజేపీ పార్టీలో చేరేందుకైతే ప్రత్యేకంగా వారైతే ఇప్పటికే పావులు కలుపుతున్నారో, వివిధ నాయకులు సంబంధాలు ఉన్న నేతలతో అయితే ప్రత్యేకంగా దృష్టి సారించి వారందరూ కూడా పార్టీలో చేరాలని చెప్పేసి తాము చేరతామని చెప్పేసి ఇప్పటి వినతులు కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా వారందరి ఏదైతే బయోడేటా, దానికి సంబంధించిన పార్టీకి చేసిన సేవల గురించి అయితే ఆలోచించి అయితే బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు, ఎంపీలు, అదేవిధంగా కార్పొరేషన్ కి సంబంధించినటువంటి మాజీ నేతలు అందరూ కూడా, అదేవిధంగా సర్పంచులు, వీరంతా కూడా అటు వివిధ పార్టీలను వీడి అధికారం లేకపోవడంతో కొంత మీమాంసలో ఉండి మాత్రం అటు కాంగ్రెస్ వైపు మళ్ళీ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. వర్ధనపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కేసీఆర్ అండ్ టీమ్ కు రామ్ చెప్పారు. బీజేపీ కండువా కప్పుకున్నారు. రిజర్వ్డ్ కేటగిరీలో వరంగల్ పార్లమెంట్ బరి నుంచి దిగేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక పార్టీ అంతర్గత కుమ్ములాటలతో వరంగల్ ఎంపీ పుసునూరి దయాకర్ బీఆర్ఎస్ కు నో చెప్పేశారు. ఇక మంత్రి కొండా సురేఖ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మనం చూసుకుంటే బీఆర్ఎస్ కు బలమైన పట్టు ఉన్న ప్రాంతాల్లో సైతం ఆ పార్టీ నీరుగారిపోయింది. ఇక నేతలు ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఆ ప్రభావం ఎంపీ ఎన్నికల్లో ఉంటుందని అనుకోవచ్చా? పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయాలు అయితే మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి కూడా వెన్నుముకగా నిలిచినటువంటి వరంగల్లో బీఆర్ఎస్ పార్టీకి చేదు అంతా ఎదురవుతుందని చెప్పుకోవచ్చు. కారు పార్టీ నుంచి నాయకులంతా కూడా ఖాళీ అయిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్కరుగా
ఆ పార్టీలో కీలకమైనటువంటి పదవులు అనుభవించినటువంటి నేతలు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరుగా పార్టీని వీడి ఇతర పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సమయం సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో పరిస్థితి గందరగోళంగా మారిందని చెప్పుకోవచ్చు. సిట్టింగ్ ఎంపీ సహా మాజీ ఎమ్మెల్యేలతో పాటుగా మాజీ ఎంపీ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి అటు ఇతర పార్టీలో చేరినటువంటి పరిస్థితి. మన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే వరంగల్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరారు. దాంతో పాటుగా మహబూబాబాద్ నియోజకవర్గంకి సంబంధించి మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి సీతారాం నాయక్ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరారు. దాంతో పాటుగా ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పద్మూటి దయాకర్ ఇటు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. దాంతో పాటుగా అనేక మంది క్రియాశీలకమైనటువంటి పాత్రలు పోషించినటువంటి నేతలు, జిల్లాలో కీలకంగా వ్యవహరించేటువంటి నేతలు, కార్పొరేటర్లు పార్టీలను వీడి బీఆర్ఎస్ పార్టీని వీడి అటు కాంగ్రెస్ వైపు ఇటు బీజేపీ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కడియం కావ్యకు టికెట్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి అటు వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేష్ కావచ్చు, సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పద్మూటి దయాకర్, ఆయనతో పాటుగా డీసీసీ చైర్మన్ మామినేని రవీందర్ రావు కూడా పార్టీలు మారారు. వారితో పాటుగా అనేక మంది కార్పొరేటర్లు కూడా పార్టీని విడుతున్నటువంటి పరిస్థితి. మండల స్థాయికి వెళ్తే కూడా ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీని వేడుతున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు 2 దఫాలుగా 14 అటు ఉద్యమ సమయం నుంచి 2014-18 ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రధానమైనటువంటి భూమిక పోషించి సింహభాగాన్ని గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నాయకుల లేమితోని కొట్టుమిట్టేస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికలు సమీక్షిస్తున్నటువంటి నేపథ్యంలో నేతలు ఖాళీ చేసి బీఆర్ఎస్ ని ఖాళీ చేసి వెళ్తున్నటువంటి పరిస్థితి ఆ పార్టీకి శాపంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీకి బలం సన్నగిలుతుంది అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఉద్యమ సమయం నుంచి కూడా 2018 ఎన్నికల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రధానంగా వెన్నుముకగా ఉందని చెప్పుకోవచ్చు వరంగల్ జిల్లా. అటువంటి వరంగల్ జిల్లాలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ కరవవుతున్నటువంటి ఆ పార్టీ అధినాయకత్వం అయితే తలపట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రైట్. ఇక షాకులు అన్నవి బీఆర్ఎస్ కు కామన్ గా మారాయి. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కూటికి చేరిపోయారు. ఇక పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత గులాబీ కండువా తీసేసి హస్తం పార్టీతో జతకట్టారు. ఇక అనూహ్యంగా దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. అన్న వివరాలను మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. పార్టీలో చేరికలు జోరందుకుంటున్నాయి. ఇప్పటికే మా గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతూ ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఇటు వలసలు ఊపందుకున్నాయి. మొదటిసారిగా కూడా ఇటు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు అవుతాయని భావించినప్పటికీ ఎంపీ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో కూడా ఒకవేళ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉండొచ్చు ఇటు ప్రజల నుంచి అని మాత్రం ఇప్పటివరకు కూడా చేరికలను నిలిపివేశారు. కానీ హైకమాండ్ ఆదేశించడంతో కూడా కొంచెం చేరికలు మాత్రం ఇప్పటికే ఊపందుకున్నాయి. ఇప్పటికే వరంగల్కి సంబంధించిన ఎంపీతో పాటు చేవెళ్లకు సంబంధించిన ఎంపీ ఇద్దరు ఎంపీలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అతని శ్రీమతి శ్రీదేవి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రస్తుత డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి డిప్యూటీ మేయర్తో పాటు గతంలో డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి బాబా ఫైజుద్దీన్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున రానున్న 2 రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి ఖైరతాబాద్కి సంబంధించి దానం నాగేందర్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు చేవెళ్లకు సంబంధించిన ఎమ్మెల్యే కాళ యాదయ్తో పాటు మరోవైపు పెద్ద ఎత్తున ఇటు రాజేంద్ర నగర్కి సంబంధించిన ఎమ్మెల్యేతో పాటు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మందికి పైగా కూడా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఇది ఇలా ఉంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ చేరికలను కూడా ప్రోత్సహిస్తూ ఉంది. ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా 4
14 పార్లమెంటు స్థానాలను ఇప్పటికే అనౌన్స్ చేసిన పరిస్థితుల్లో కూడా ఇంకో 13 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపు సాయంత్రం లోపు ఈ చేరికలకు సంబంధించి అదేవిధంగా అభ్యర్థుల ఫైనలైజ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి చేవలకు సంబంధించిన సునీతా మహేందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు కూడా మరికొంతమంది పార్లమెంటు రేసులో ఉండే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. మొన్న చేవెళ్లకు సంబంధించిన ఎంపీ కూడా ప్రస్తుత ఎంపీ కూడా రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అతను కూడా చేవెళ్ల లేదంటే మల్కాజ్గిరిలో ఖచ్చితంగా పార్లమెంటు స్థానం నుంచి కూడా పోటీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది ఇలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వలసలు ఉండబోతున్నాయి. ఈ వలసలను అడ్డుకోవడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి దానం నాగేందర్ని అడ్డుకోవడానికి దానం నాగేందర్ పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో కూడా విప్పు జారీ చేస్తూ కూడా స్వయంగా స్పీకర్ని కలిసిన సందర్భం కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కూడా పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ 100 రోజులు పరిపాలన వైపు దృష్టి పెట్టాను, పార్లమెంట్ ఎన్నికల ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇప్పటి నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఉంటారని నిన్న చెప్పడం జరిగింది. అంటే పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా పూర్తి స్థాయిగా పార్టీకి పనిచేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. 17 పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో 14 పార్లమెంటు స్థానాలకు పైగా గెలుచుకోవాలని మాత్రం కంకణం కట్టుకున్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావాలంటే పెద్ద ఎత్తున ఇక్కడ లోక్సభకు సంబంధించిన అభ్యర్థులు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంట్లో భాగంగానే ఇప్పటికే పార్టీలో చేరికలకు తలుపులు తెరిచామనేసి గాంధీభవన్ వర్గాలు చెప్తా ఉన్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేరికలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇప్పటికే 2 ఎంపీలతో పాటు ఒక ఎమ్మెల్యేలను కూడా అధికారికంగా చేర్చుకోవడంతో పాటు మేయర్లను కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున రాబోతా ఉన్నారు. రానున్న 2-3 రోజుల్లో కూడా కీలకంగా మారనున్నాయి. రేపు 3 ఎమ్మెల్యేలు కూడా ఇటు చేవెళ్లకు సంబంధించి రాజేంద్ర నగర్కి సంబంధించిన ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. భద్రాచలంకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ముఖ్యమంత్రిని కూడా అనేక సార్లు కలిశారు. వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం పెద్ద ఎత్తున వలసలు మాత్రం ఉండబోతున్నాయి. ఇన్ని రోజులు కూడా ఈ 100 రోజుల పాలనలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చేరికలను ప్రోత్సహించలేదు. పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యం కావచ్చు, రానున్న గ్రేటర్ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని కూడా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ గాంధీభవన్ తలుపులు మాత్రం తెరిచాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ 10 మందికి పైగా ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎన్నికల చిత్రాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏ నేత ఏ పార్టీలో ఉంటారనేది నమ్మశక్యంగా లేకుండా పోయింది. తెలంగాణ పార్లమెంట్ స్థానాలపై మెజార్టీ గెలుపు కోసం ప్రధాన పార్టీలు పోటీ పడుతున్న క్రమంలో జంపులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక మొత్తం మీద నిన్నటి వరకు ఊహించుకున్న నేతలు కండువా మార్పుతో ఓటర్ల అయోమయానికి గురి అవుతున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.